జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష, వాళ్ళ సాక్షి పేపర్ లో ఒక రిపోర్టర్ క్రీస్తు విషయంలో ఒక తప్పు జరిగిందని ఆయన ప్రభువా క్షమించు అన్నాడు. ప్రభువా క్షమించు అనడమే కాదు అధ్యక్ష, క్రైస్తవ సోదరులకందరికీ క్షమాపణ కోరుకుంటున్నాను అన్నాడు అధ్యక్ష. అధ్యక్ష 235 కోట్ల రూపాయల దగా, 59 లక్షల కేజీల నెయ్యి, లడ్డూ ప్రసాదాలు, ఇంత ఘోరం జరిగితే హిందూ మత విధ్వంసానికి మీరు కారకులైతే కనీసం ఒక్క రోజైనా క్షమాపణ కోరారు అధ్యక్ష. హిందువులని క్షమాపణ కోరరు, వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పరు. మీరు ఇక్కడికి వచ్చి ఘోరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, మహాపాపాలు చేశారు, మహాపరాధాలకు పాల్పడ్డారు, పవిత్రతకు భంగం కలిగించారు, భక్తుల విశ్వాసంతో ఆటలాడారు, పవిత్రమైన స్థలాన్ని అవమానించారు, చివరికి దైవ ద్రోహానికి పాల్పడ్డారు, చరిత్రలో క్షమించరాని తప్పు చేశారు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష, ఎప్పుడు కూడా తిరుమల దేవుడికి తిరునామంలోని ఆ దేవుడు వీళ్ళ తప్పులన్నిటినీ చూశాడు కాబట్టి, వీళ్ళు అపచారం చేశారు కాబట్టి, మహాపాపం చేశారని ఒకటి పక్కన ఒకటి పెట్టి 11కు పరిమితం చేశారు అధ్యక్ష. ఇది ఆ దేవుడు వీళ్ళ చేసిన ఇంత శిక్ష వేసినా వీళ్ళకి ఇప్పటికీ విజ్ఞానం రాలేదు, విజ్ఞత రాలేదు.